మీకు అందరికీ నా వందనాలు, శుభాలు. దేవుడి యొక్క పునరుత్థాన దినము అంటే దేవుడు ఆరాధన దినం నాడు మనమందరము ఆయన సన్నిధానంలో ఉండే కృపనిచ్చాడు. దేవుడు అందుకు స్తోత్రాలు, దేవుడికి స్తోత్రాలు చెప్పుకుంటూ మన వాక్య భాగంలోకి వెళ్ళాము. యేసుక్రీస్తు క్రైస్తవ్యంలో యేసుక్రీస్తు క్రైస్తవ సమాజం మొత్తానికి ఏం చెప్పాడంటే, నన్ను పోలి మీరు నడుచుకోండి. అంటే బైబిల్ అంతా దాంట్లోనే ఉంటుంది, నన్ను పోలి మీరు నడుచుకోండి. యేసుక్రీస్తు ఈ లోకంలో తన 33.5 సంవత్సరాలు ఎలా జీవించాడో మీరు బైబిల్ గ్రంథం చదువుతుంటే మీకు తెలుస్తుంది, లేదా 4 సువార్తలు చదివినా తెలుస్తుంది. పుట్టిన కాడి నుంచి ఆయన చనిపోయి తిరిగి మృత్యుంజయుడై లేచి ఆరోహణుడై తండ్రి యొద్దకు వెళ్ళి అక్కడ నిరంతరం ఇప్పటి వరకు మన కోసం ప్రార్థన చేస్తూ మనందరినీ పరలోక రాజ్యానికి వెళ్తూ తన యొక్క క్రియని కొనసాగిస్తూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు ఎలా జీవించాడు అనేది చూసుకోండి. చాలా కష్టాలు, చాలా బాధలు. ఆయన ఏ సత్యం చెప్పినా ఏ వ్యక్తి అంగీకరించలేదు. చివరికి నిజం చెప్పినందుకు, దైవరాజ్యం గురించి చెప్పినందుకు గాను అతడికి హింసలు వచ్చినాయి. చివరికి చంపేశారు, సిలువ వేశారు, చంపేసి ఆనందించారు. అంటే యేసుక్రీస్తు నన్ను పోలి నడుచుకోండి అంటే మీరు నిజముగా క్రైస్తవ్యంలో దేవుడు చెప్పినట్లుగా జీవించటం అనేది మీ జీవితాల్లో మీరు సాధన చేస్తూ ఆయన స్వరూప్యంలోకి మార్పు చెందినప్పుడు మీ జీవిత విధానము ఇతరులకు ఇష్టము కలగదు. ఎందుకంటే నిజాయితీగా ఉండమంటావు, పవిత్రంగా ఉండమంటావు, అబద్ధమాడొద్దంటావు, సత్యముగా జీవించమంటావు, ఎల్లప్పుడూ చక్కగా మంచి ప్రవర్తన కలిగి పవిత్రమైన జీవితాన్ని జీవించమని ప్రతి వ్యక్తికి చెప్తావు. వినటానికి అందరికీ బాగుంటుంది, కానీ ఆచరణకు వచ్చేటప్పటికి చాలా కష్టసాధ్యమైనది. వింటం అందరూ వింటారు, దేవుడు చెవులిచ్చారు కాబట్టి అందరూ వింటారు. కానీ యేసుక్రీస్తు చెప్పినప్పుడు కూడా 3.5 సంవత్సరాలు తండోపు తండాలుగా లక్షలాది మంది ఆయన చేత ఆశీర్వాదాలు పొందుకొని ఆయన వాక్యం విన్న వాళ్ళే కానీ ఎవరనో ఆయన చనిపోయే సమయంలో ఆయన సందర్శించినట్లుగా బైబిల్ గ్రంథంలో కనపడదు. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు చెప్పేది ఏంటంటే నన్ను పోలి నడుచుకోండి. మీరు ప్రపంచంలో ఏ వ్యక్తిని ఇమిటేట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ యేసుక్రీస్తు నిన్ను ఎలా జీవించమన్నాడో అలాగూ జీవించటానికి ప్రయత్నించి ఆయనకి ఇష్టడువై ఆయన ప్రేమని, ఆయన ఆశీర్వాదాన్ని పొంది పరలోక రాజ్యానికి వెళ్ళే కృపని పొందాలని ఆయన కోరుకుంటూ ఈ లోకానికి నీ కోసం వచ్చాడు, నీ కొరకు సర్వ సృష్టికి సువార్తని ప్రకటిస్తున్నాడు అన్న సత్యాన్ని మొట్టమొదటిగా తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు అంటే సరదా అయిపోయింది. దేవుడు ఎందుకు వచ్చాడు, ఎందుకు చనిపోయాడు అనేది కూడా అర్థం చేసుకోకుండా లౌకికమైన ఈ జీవితంలో మనకు ఆనందాన్ని ఇస్తాడు అనే విధానముతో క్రైస్తవ్యాన్ని మనం సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాము. నిజమైన క్రైస్తవ్యాన్ని బైబిల్ గ్రంథం చదువుకొని మీరు తెలుసుకొని దేవుడికి ఇష్టలుగా జీవించాలని కోరుకుంటూ పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాము. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఇది పేతురు భక్తుడు రాస్తున్నాడు. పేతురు భక్తుడికి యేసుక్రీస్తు ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే, నా సంఘాన్ని నీ మీద కడతాను. పేతురు నువ్వు బండ లాంటి వాడువు, నీ మీద నా సంఘాన్ని కడతాను అని చెప్పిన ఆ భక్తుడు ఆ యొక్క జీవిత విధానంలో, పేతురు భక్తుడు జీవించిన విధానంలో తను జీవించిన విధానాన్ని అంతా ఎనలైజ్ చేసుకుంటూ చివరిగా సంఘానికి, ఆసియా సంఘానికి కానీ దెకపోలి మిగతా సంఘాలందరికీ యేసుక్రీస్తు గొప్పతనాన్ని గురించి చెబుతూ రాసిన పత్రిక ఇది. ఈయన పత్రిక రాస్తూ ఒక విషయాన్ని చెప్తున్నాడు. తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచిన వానిని ఏమంటాడు? తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు అంటే పరలోక రాజ్యానికి నిన్ను క్రీస్తు ద్వారా తీసుకెళ్ళటానికి ఈ లోకానికి నీ దేవుణ్ణి పంపించిన ఆ దేవుడు
కొంతకాలం మీరు శ్రమలు పొందిన తర్వాత మిమ్మల్ని పూర్ణులుగా చేస్తాడు, తర్వాత స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు అని చెప్తున్నాడు. అంటే పరలోక రాజ్యానికి నిన్ను తీసుకెళ్లే ప్రక్రియలో నీ జీవితంలో నువ్వు క్రైస్తవుడిగా మారిన తర్వాత నీ జీవితాల్లో కొంతకాలం శ్రమలకి ఆయనే అంగీకారం తెలిపి ఆ శ్రమల సమయంలో నిన్ను పరీక్షించి నిజముగా ఆయన దేవుడుగా ఉన్నాడా లేదా అనేది నిన్ను చూసి నీ జీవిత విధానం ఆయనకి ఇష్టముగా ఉంటే అప్పుడు ఆయన నిన్ను పరిశుద్ధాత్మతో అభిషేకించి పూర్ణమైన దేవుడి చేత అంగీకరించబడిన క్రైస్తవుడిగా నిన్ను రూపాంతరం చెందించి క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో నిన్ను స్థిరపరిచి బలపరుస్తాను అని ఈ వాక్యం యొక్క అర్థం. అంటే నిన్ను స్థిరపరిచి బలపరచును అని చెప్పి పదం బట్టి ఈ మధ్యన ఒక క్రొత్తగా ఒక పాట వచ్చింది. అది విపరీతంగా లక్షల కోట్ల మందిలో పాట చూస్తూ ఆ పాటలో మైమరిచిపోతున్నారు. కానీ ఆ సేవకుడికి దేవుడు అతని యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవుడు అతనికి ఇచ్చిన ప్రేరేపణ బట్టి అది ఎవరికైతే నచ్చాలో వాళ్ళ కోసం ఆ పాటని తన చేత దేవుడు పాడించాడు. కానీ ఆధ్యాత్మికమైన దేవుడి యొక్క అవగాహన కానీ నిజమైన ఆయన సంకల్పాన్ని గురించి మనం తెలుసుకున్నాము. దీంట్లో తన నిత్య మహిమకి క్రీస్తు ద్వారా మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధి యొక్క దేవుడు ఏం చేస్తున్నాడంటే కొంతకాలం మనల్ని శ్రమలకి అనుమతిస్తున్నాడు. క్రైస్తవులుగా నీవు దేవుడిని నమ్ముకున్న తర్వాత లోకం నుంచి వచ్చే ప్రతి శ్రమకి ఆయనే అనుమతి ఇచ్చి ఆ శ్రమల నుంచి నిన్ను మార్చేశాక రూపాంతరము చెందించి నిన్ను స్థిరపరిచి బలపరిచి దేవుడి మార్గంలో ఆత్మీయ జీవితంలో నడిపించుకుంటాడు అనేది ఈ వాక్యం యొక్క సారాంశం. మరి తన నిత్య మహిమకి యేసుక్రీస్తు నిన్ను పిలుచుకున్నాడు. మీరంతా దేవుడు బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకోవటంలో అర్థం ఏంటి? ఆయనే నిజమైన దేవుడు, నా జీవితాంతము ఆయన కొరకే జీవిస్తాను, ఆయనే నన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళగలడు. ఈ మూడు. ఆయనే నిజమైన దేవుడు, నా కొరకు చనిపోయి మృత్యుంజయుడిగా మరణాన్ని నుంచి జయించిన దేవుడు, నన్ను కూడా ఆ మరణం నుంచి తప్పించి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళగలడు అనే సంకల్పంతో ఆయన నమ్ముకోవటమే మీరు ఆ యొక్క జీవము కలిగిన దేవుడిని నమ్ముకోవటం. ఆ నమ్ముకున్న నేను నిత్య మహిమకి వెళ్తానికంటే పరలోక రాజ్యానికి ప్రయాణాన్ని, ఆత్మీయ జీవితాన్ని, క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించిన నీవు నీ జీవితంలో చిన్న శ్రమ కలగంగానే లోకంలోకి వెళ్ళిపోతున్నావు. చిన్న ఏదైనా అనారోగ్యం కలగవచ్చు, ఇతరుల నుంచి శ్రమ కలగవచ్చు, కుటుంబం నుంచి శోధన రావచ్చు, అది ఏదైనా కావచ్చు. క్రీస్తు యొక్క సరళత నుంచి నిన్ను వేరుపరిచి లోకంలోకి తీసుకొని వెళ్ళిపోయి మరలా నువ్వు లోకస్తుడిలాగా జీవించటానికి అది ఉపయోగపడుతుంది. కాకుండా ఆ శ్రమల్లో కూడా దేవుడికి నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆత్మీయ జీవితంలో పరలోక రాజ్యానికి శాశ్వతమైన కృపలోకి, ఈ లోకంలో భౌతికమైన ఆశీర్వాదాలే కాదు ఆత్మీయమైన వరాలతో కూడా నిన్ను అభిషేకించి ప్రపంచానికి ఆదర్శమైన వ్యక్తిలాగా నిన్ను తీర్చిదిద్దడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడన్న సత్యాన్ని తెలుసుకోండి. శ్రమ అంటే ఎవరికి ఇష్టముండదు, కష్టాలు వస్తాయి అంటే ఎవరికి ఇష్టముండదు, ఎవ్వరూ దాన్ని ఉండదు. యేసుక్రీస్తు జీవితము సంతోషంతో గడిచిందా? ఆయన యొక్క శిష్యుల యొక్క 12 మంది జీవితము సంతోషంతో గడిచిందా? స్టెఫను యొక్క జీవితం సంతోషంతో గడిచిందా? ఏమంటాడు దేవుడు? యేసుక్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే నీ ఆధ్యాత్మిక జీవితంలో ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. ఆ శ్రమల్లో దేవుడి వైపు ఆదరణ కోసం దేవుడి వైపే చూస్తూ నువ్వు నడుస్తూ ఉంటే దేవుడు నిన్ను తన నిత్య మహిమకి వారసుడయ్యేటట్లుగా అలాంటి ఆత్మీయమైన జీవితము కలిగిన వ్యక్తిగా నిన్ను రూపాంతరము చెందించడానికి దేవుడు సిద్ధపడ్డాడు. తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని వెంబడించేవాడే నా శిష్యుడని చెప్తాడు. అంటే ఎవరైనా నిన్ను హేళన చేయని, ఏదైనా చేయని, కానీ యేసు క్రీస్తుని చూస్తూనే నీ గమ్యానికి నువ్వు బయలుదేరి అక్కడికి చేరాలే. కానీ ఈ లోకంలో ఏ శక్తి నిన్ను క్రీస్తు దగ్గర నుంచి బయటికి తీసుకెళ్లేటట్లుగా ఉండకూడదు అనే దైవ గ్రంథము చెబుతుంది. యేసుక్రీస్తు మనకి శాసిస్తున్నాడు అన్న సత్యాన్ని చూసుకోండి. అయితే పేతురు భక్తుడు ఈ యొక్క వాక్యాన్ని రాయటానికి ముందు 2-3 ఉదాహరణలు చెప్పి ఈ వాక్యం రాశాడు. ఆ వాక్యాలను చూసుకొని మన వాక్య భాగంలోకి వెళ్దాము. పేతురు రాసిన మొదటి పత్రికలోనే 1వ అధ్యాయం 7వ వచనంలో ఏం చెప్తాడంటే, నశించిపోవు సువర్ణము అగ్ని వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును.
నీకు వచ్చే కష్టాల మూలంగా నువ్వు శుద్ధ సువర్ణంలాగా తయారవుతావు. యేసుక్రీస్తుని నిజంగా నువ్వు ఆరాధిస్తున్నావా? నిజంగా ప్రేమిస్తున్నావా? నీ క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో నీ భక్తి జీవితమో దేవుడి పైనే ఆనుకొని ఉన్నదా లేదా అనేది నీకు శ్రమలు వచ్చినప్పుడే తెలుస్తుంది. నువ్వు సంతోషకరముగా నీ జీవితాన్ని దేవుడు ఈ లోకంలో అన్నీ ఇచ్చినప్పుడు, అందరూ నిన్ను మెచ్చుకుంటున్నప్పుడు, అందరూ నిన్ను పొగుడుతున్నప్పుడు, అందరూ నిన్ను ఆశీర్వదిస్తూ నువ్వు గొప్పవాడివి, గొప్పదానివి, దేవుడి చేత ఆశీర్వదించదాన్ని పడుతున్నావు అన్న టైం ఉన్నంతకాలకి నీ జీవితంలో ఎటువంటి ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థితి రాదు. నువ్వు ఆత్మీయ జీవితంలో నిజముగా నిలబడ్డావా లేదంటే నీకు శోధనలు రావాల్సిందే. అది శుద్ధ సువర్ణములాగా తయారవ్వాలంటే శోధనలు రావాల్సిందే అని బైబిల్ గ్రంథంలో పేతురు భక్తుడు ఆ సంఘానికి చెప్తున్నాడు. అదే 4వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. క్రీస్తు ఈ లోకంలో ఉన్నంతకాలము శ్రమపడ్డాడు. ఆయన సిలువ మోసేటప్పుడు ఆయన శరీరం ఎలా చిత్రవధకు గురైందో తెలుసా? ఆయన సిలువలో మేకులతో కొట్టినప్పుడు ఆయన ఎంత వేదన చెందాడో తెలుసా? ఆయన పొందిన శ్రమలను ఒకసారి తలుచుకోండి. ఆయన పొందిన శ్రమలో క్రీస్తు శరీరమందు శ్రమలు పడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధంగా నువ్వు ధరించుకోవాలి. శ్రమలను ఎదుర్కొనే శక్తి కలిగిన, గొప్ప ధైర్యం కలిగిన క్రీస్తు మనసుని ఆయుధముగా ధరించుకొని నీ క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగాలని ఈ పేతురు భక్తుడు చెప్తున్నాడు. క్రీస్తు శ్రమలని ఎంతో దేవుడి యొక్క శక్తితో, పరిశుద్ధాత్మ బలముతో, ఎంతో సంతోషముగా సర్వ మానవాళి విమోచనార్థము ఎలాగైతే తను సహించి మరణించి విమోచన తెచ్చాడో, నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా నువ్వు శ్రమల్ని సహించడం మూలంగా ఏ వ్యక్తి అయితే నిన్ను హింసిస్తూ నిన్ను శ్రమ పరుస్తున్నారో ఆ వ్యక్తి మీద కూడా నువ్వు నైతికమైన విజయాన్ని సాధించి ఆ బిడ్డని క్రైస్తవుడుగా మార్చగలిగిన వ్యక్తిలాగా, ఒక ఆయుధములాగా నువ్వు మలచబడాలి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన సంగమా, నువ్వు ఆయుధంగా ఉన్నావా? క్రీస్తు శ్రమలో ఎలాగైతే పడ్డాడో, ఎలాగైతే ఓర్చుకొని తండ్రికి విధేయుడిగా ఉండి ఆయన చిత్తాన్ని జరిగించి ప్రపంచ మానవాళికి విమోచన క్రయధనముగా ఎలాగైతే విమోచించే వ్యక్తి, నీ విమోచకుడు ఎవరంటే సిలువ మీద యేసుక్రీస్తు వైపే చూస్తావు. మరి నువ్వు ఎవరిని విమోచిస్తున్నావు? నీ శరీరానికి వచ్చే కష్టాలు కానీ, ఈ లోకంలో నువ్వు పొందే క్రీస్తు మూలంగా పొందే శ్రమల మూలంగా కానీ అలాంటి ఆయుధాన్ని ఉపయోగించి దాని మీద జీవితాన్ని సాధించి నీ జీవితంలో ఒక్క వ్యక్తినన్నా క్రీస్తు వైపుకి మరల్చగలిగావా? యేసుక్రీస్తు కోట్ల మందిని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికి తన శ్రమల్ని ఆయుధముగా చేసుకొని ప్రపంచ మానవాళిని మార్చాడు. మరి నువ్వు ఎవరిని మారుస్తున్నావు? క్రైస్తవుడిగా మారిన తర్వాత నీ శరీరానికి వచ్చే శ్రమలు కానీ, ఆధ్యాత్మిక జీవితంలో నీకు వచ్చే శ్రమలు కానీ ఎప్పుడైనా ఎదుర్కోవడానికి ఇష్టపడుతున్నావా? అసలు నా జీవితంలో శ్రమే ఉండకూడదు, నా శరీరానికి ఒక కష్టమే రాకూడదు, నా కుటుంబానికి అసలు ఒక్క నష్టం కూడా జరగకూడదు, ఎప్పుడు ఆరోగ్యంతో ఆశీర్వాదాలతో తొలతోగుతూ ఈ జీవితాన్ని ముగించాలి. ప్రతి వ్యక్తి జీవిత ఆశయం ఇంతే. దేవుణ్ణి అడిగేది కూడా అదే. కానీ దేవుడు ఇస్తానని క్రొత్త నిబంధన గ్రంథంలో నీకు ఎక్కడా చెప్పలేదు. మొత్తం మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం దాకా మీరంతా చదవండి. ఇస్తాడు, కానీ నువ్వు విధేయత చూపించి ఆయన్ని తండ్రిగా నీ జీవితం నువ్వు అలంకరించుకో. తండ్రిగా వంటి ప్రపంచాన్ని మొత్తాన్ని, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలకు గుప్తమై ఉన్న ఆ క్రీస్తు నీ జీవితంలో నీకు జ్ఞానం ఇస్తాడు, సంపదిస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ప్రజల నుంచి అంత మెప్పుని ఘనతని నీకు ఇస్తాడు. కానీ నువ్వు లోపడితే కదా నీకు ఇచ్చేది. అవి లోపడుకోకుండా ప్రతి వ్యక్తి నాకు అన్నీ కావాల్సిందే, ప్రార్థన జీవితం అంటే నాకు అన్నీ ఇవ్వు, ఇది ఓ అది ఓ అది ఓ ఇది ఓ ఇది ఓ. అంతేగాని నీ శరీరాన్ని దున్నపడుతున్నప్పుడు, ఈ లోకంలో శ్రమ కలిగినప్పుడు, హేళన కలిగినప్పుడు, అవమానం కలిగినప్పుడు దాన్ని ఎదుర్కొని దేవుడి యొక్క మనస్సును గెలుచుకొని, దేవుడి చేత నా ప్రియమైన బిడ్డ నా కోసం ఈ లోకంలో నేను పొందినట్లుగా శ్రమలు పొంది తండ్రి యొక్క ప్రేమను నేను ఎలాగ పొందుకున్నానో అలాంటి నా ప్రేమని పొందుకుంటుందని నిన్ను చూసి దేవుడు హర్షించేటట్లుగా నీ జీవిత విధానం ఉంటే, నీ జీవితంని దేవుడు తన చేతిలోకి తీసుకొని నిన్ను ఆశీర్వదించబడిన వ్యక్తిగా, సంతోషభరితమైన వ్యక్తిగా తీర్చిదిద్దగలవు. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు కానీ, స్టెఫన్ కానీ,
ఆయన 12 మంది అపోస్తలు కానీ ఎక్కడన్నా జీవితంలో బాధపడినట్లు ఉంటుందా? ఎక్కడ బాధపడినట్లుగా కనీసం బైబిల్ గ్రంథంలో మేము దీనికోసం బాధపడుతున్నామన్న తత్వాన్ని కాదు, ఆలోచన కూడా బయటికి ప్రకటించినట్లుగా ఉన్నది. మరి మీ క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితము ఎలా ఉన్నది, దేని మీద మీరు కట్టుకుంటున్నారు అనేది మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇదే 4వ అధ్యాయంలో 13వ వచనం చూసినట్లయితే 14వ వచనం చదువుకుందాంలే. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుడి ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఏమంటాడు? క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల. దేవుడి కోసం మీరు ఎప్పుడైనా నింద పాలయ్యారా? యేసుక్రీస్తుని నమ్ముకోవడం మూలంగా మీరు ఎప్పుడైనా అవమానం పాలయ్యారా? అవమానం పాలను కూడా అది దేవుడి ఒక చేత కీర్తి కిరీటం లాగా నన్ను పొగుడుతున్నారు, దేవుడి కోసం కదా, నా కోసం కదా నేను నిలబడ్డాను, నా తండ్రి కోసం కదా, నా దేవుడి కోసంగా నిలబడ్డాని గర్వంగా ఫీల్ అయ్యారు ఎప్పుడైనా? అంటే నీ క్రీస్తు నామము నిమిత్తము క్రీస్తుని నమ్ముకోవడం మూలంగా నువ్వు నింద పాలైనప్పుడు నువ్వు గర్వంగా ఫీల్ అయ్యి, నా దేవుడి మూలంగా నాకు ఇది వచ్చింది కదా, నేను నా దేవుని ఎంతో ప్రేమించాను కదా, మనుషులందరికంటే కూడా దేవుణ్ణి గొప్పవాడిగా నా జీవితంలో ప్రేమించాను కదా, దాని మూలంగా నా తండ్రి సంతోషపడతాడు కదా అని ఆకాశమందున్న నీ దేవుడి వైపు నువ్వు చూసి గర్వంగా నీ తండ్రి తల ఎత్తుకొని, దేవా నిన్ను పోలి నడుచుకునే జీవితాన్ని నాకు దయచేయి, నీ శ్రమలో కొలిమిలో నన్ను కూడా అలాంటి ఆధ్యాత్మికమైన నైతిక విలువలు కలిగిన వ్యక్తిలాగా నన్ను తీర్చిదిద్దు దేవా అని చెప్పి నువ్వు చూసినప్పుడు ఆకాశం నుంచి ఆ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుడి ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. అలాంటి శక్తినిచ్చే పరిశుద్ధాత్మతో నిన్ను అభిషేకించి నీ జీవితాన్ని ధన్యం చేస్తాడని దేవుడు. అంటే నింద పాలైనప్పుడు నువ్వు బాధపడకోకుండా దేవుడి వైపే చూస్తూ దేవుడి కోసం జీవిస్తే దేవుడు నీకు పరిశుద్ధాత్మ శక్తినిచ్చి ఇంకా బలవంతుణ్ణి చేసి నువ్వు ధన్యకరమైన జీవితంలోకి ప్రవేశించేటట్లుగా దేవుడు చేస్తాడని చెప్తాడు. అదే 16వ వచనం చూసినట్లయితే, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచాలి. అంటే నీకు ఏదైనా కష్టం వస్తే నువ్వు క్రైస్తవుడు అని అంటే నీ జీవిత విధానంలో నువ్వేదో తప్పు చేసో ఒక లోకంలో అయోగ్య అంటే ఎవరికి నచ్చని పని చేసి తిట్లు తింటే అది నీ పర్సనల్, కానీ క్రైస్తవుడు అయినందుకు నువ్వు కష్టమైతే నువ్వు దాన్ని బట్టే దేవుణ్ణి గణపరచాలి అని చెప్తున్నాడు. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూ పేతురు భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు, ఇలాగూ నీవు శ్రమ పడిన తర్వాత దేవుడు నిన్ను పూర్ణుడుగా చేసి బలపరచును, స్థిరపరచును, బలపరచును అని చెప్తున్నాడు. మరి మీ ఆధ్యాత్మిక జీవితంలో కష్టాలు, శ్రమలు, మరి ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నీ ఎదురైనప్పుడు దేవుడికి లోబడి దేవుడి యొక్క వైపే చూస్తూ క్రీస్తు యొక్క శ్రమలు అనే ఆయుధాన్ని నీ ఆయుధంగా చేసుకొని లోకంలో జీవిస్తున్నట్లయితే అప్పుడు దేవుడు నీకు సంతోషపడి పూర్ణులుగా చేస్తాడంటే తన పరిశుద్ధాత్మ శక్తితో నిన్ను నింపి తను నిన్ను ఆధీనంలోకి తీసుకొని నీ మీద తను నీ యొక్క హృదయ అంతరంగంలో తను నివసించి నిన్ను నడిపించేటట్లుగా చేస్తానని చెప్తున్నాడు. అంటే అక్కడి నుంచి నిన్ను పూర్ణుడిగా చేసి పరిశుద్ధాత్మ శక్తితో నింపి నిన్ను నడిపిస్తాడు. ఎలాగంటే పేతురు అనే భక్తుడు, ఇదే రాసిన భక్తుడి యొక్క జీవితాన్ని అనుభవంలోకి తీసుకొని యేసుక్రీస్తు రాశాడు. పేతురు అనే భక్తుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు తెలియదని బొంకాడు, తర్వాత పశ్చాత్తాపడ్డాడు. తర్వాత అదే భక్తుడికి పరిశుద్ధాత్మ శక్తి పెంతెకొస్తు దినము నాడు ఇచ్చిన తర్వాత అదే పరిశుద్ధాత్మ శక్తితో ఏ వ్యక్తుల మధ్యనైతే దేవుడు కాదు ఆయన నేను శపించుకోవడానికి సిద్ధపడ్డాడో ఆ పేతురు అదే వ్యక్తుల మీద ఈ జీవము కలిగిన వ్యక్తిని, ఈ జీవాధిపతిని మీరు చంపేశారు, ఆయన తిరిగి లేచాడు మృత్యుంజయుడు, దానికి నేనే ప్రథమ సాక్షిని అని చెప్పాడు. అంటే ఆ పరిశుద్ధాత్మ శక్తితో తను ప్రకటించినప్పుడు 3000 మంది దేవుడి యొక్క బాప్తిసం పొంది సంఘాన్ని అంటే పేతురు మీద అనే సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసినట్లుగా ఉంటుంది. అంటే శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు నువ్వు దేవుడి వైపు చూసి
స్థిరముగా ఉంటే దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో నిన్ను స్థిరపరిచి బలపరిచి వాడుకుంటాడు. అదే పేతురు చేత అనేకమైన అద్భుతాలు చేయించినట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంటుంది. మూడో అధ్యాయం కానీ అపోస్తలు 3వ అధ్యాయం చదువుకోండి. తర్వాత ఆయన చేసిన అద్భుతాలు చనిపోయిన వారిని కూడా బ్రతికించినట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంటుంది. అంటే నిన్ను పూర్ణుడిగా చేసిన తర్వాత నీ చేత దేవుడు తన కార్యాలను చేస్తాడు. నిన్ను స్థిరపరిచి బలపరిచి నీ జీవితంలో ఆయన సాధనముగా బలమైన వెపన్లాగా నిన్ను వాడుకుంటాడు అన్న సత్యాన్ని తెలుసుకోండి. అంటే మోషే కూడా ఉంటాడు. ఈ లోకంలో నుంచి ఫరో కుమారుడు నన్ను అనిపించుకోకుండా వచ్చేసాడు. 40 సంవత్సరాలు శ్రమల్ని దేవుడి కోసం అనుభవించి మేకల్ని కాస్తాడు. రాజకుమారుడు ఏంటి, మేకల్ని గొర్రెల్ని కాయటం ఏంటంటే 40 సంవత్సరాలు శ్రమ పడిన తర్వాత దేవుడు అతన్ని దర్శిస్తాడు. అంటే ఎంతకాలమైన దేవుడి బిడ్డల కోసం అలా జీవించడానికి స్థిరపరచుకున్న ఆ శ్రమలను కూడా సంతోషంగా ఏ వ్యక్తి అయితే అంగీకరిస్తుంటాడో వాళ్ళ జీవితంలో దేవుడు ప్రత్యక్షమై స్థిరపరిచి బలపరిచి తను వాడుకుంటాడు అనేది నేర్చుకోవాలి. అదే మోషేకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు, బలపరిచాడు, స్థిరపరిచాడు. పరమకణానికి వాళ్ళందరినీ నడుచుకునేటట్లుగా చేయగలిగిన శక్తినిచ్చాడు. ప్రియమైన సంగమా, మోషేని 40 సంవత్సరాలు దేవుడు పరిశీలించాడు. వాడుకోవాలంటే, బలపరచాలంటే, స్థిరపరచాలంటే, ఆ యోగ్యత ఇవ్వాలంటే దేవుడు వాడుకుని ఇక్కడ కూడా నిత్య మహిమకు నిన్ను పిలిచిన క్రీస్తు ద్వారా నిన్ను పిలిచిన సర్వకృపానిధియకు దేవుడు కొంతకాలం మీరు శ్రమలు పొందిన తర్వాత మిమ్ములను పూర్ణులను చేసి స్థిరపరిచి బలపరచును. ఆత్మీయ జీవితంలో నీ జీవిత విధానంలో ఒక్కొక్కటి ఎలా మెట్టు పిలుపు తర్వాత పూర్ణులుగా నువ్వు శ్రమలు పడతావు. పిలుపు తర్వాత శ్రమలు ఉంటాయి. నువ్వు క్రైస్తవుడిగా బాప్తిసం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా నీకు శ్రమలు వస్తాయి. ఆ పిలుపు తర్వాత శ్రమలు వస్తే శ్రమల్లో నువ్వు నిలదొక్కుంటే దేవుడు అప్పుడు నిన్ను నీ యొక్క భక్తి జీవితాన్ని ఎంచి నిన్ను పూర్ణుడిగా అంటే పర్ఫెక్ట్ మ్యాన్ లాగా ఆయన పరిశుద్ధాత్మ అభిషేకంతో నిన్ను నింపి తన యొక్క బిడ్డగా ప్రపంచానికి ప్రస్ఫుటం చేసి నిన్ను వాడుకోవటానికి ప్రారంభించినప్పుడు బలపరిచి స్థిరపరిచి వాడుకుంటాడు. ఆధ్యాత్మిక జీవితంలో ఈ యొక్క మెట్లుని మనం ఎక్కాలని క్రైస్తవుడిగా పేతురు భక్తుడు తన జీవితంలో పొందిన శ్రమల ద్వారా ఇక్కడ రాసినట్లుగా ఉంటుంది. మీరు ఒక బైబిల్ గ్రంథాన్ని ఒకసారి చదువుకుందాము. ఇక్కడ ఏమన్నాడు లాస్ట్కి, మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. దీని గురించి మనం లూకాసు వార్త 22వ అధ్యాయము పేతురు భక్తుడు ప్రతిదానికి ఊరికినే తన నోటి నుంచి వచ్చిన దాని ప్రకారం వాక్యాలు రాయుడు. తన నోటి నుంచి వచ్చే ప్రకారం ఏది చేయడు కానీ యేసుక్రీస్తు తనకు చెప్పిన వాక్యము నుంచే ఇది తీసుకొని రాసినట్లుగా ఉంటుంది. లూకాసు వార్త 22వ అధ్యాయము 31, 32, 33 వచనాలు చదువుకుందాము. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె చల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుము అని చెప్పాడు. నీ మనస్సు తిరిగిన తర్వాత నిన్ను సాతాను శోధనలతో శోధిస్తూ నిన్ను హింసిస్తూ నువ్వు సైనికుల మధ్యన కూడా క్రీస్తు ఎవరో నాకు తెలియదని అబద్ధం ఆడేటట్లుగా చేసి నీకు అంత శోధనలు తెస్తాడు. కానీ నువ్వు చేసిన తప్పుల్ని, ఆ శ్రమలన్నిటికంటే దేవుడే గొప్పవాడని ఎప్పుడైతే నువ్వు ఆలోచించుకొని దేవుడి వైపు తిరిగి దేవుణ్ణి చూస్తావో అప్పుడు నీ సహోదరుని స్థిరపరచని చెప్పాడు. ఇక్కడ కూడా ఈ వాక్యంలో పూర్ణులను చేసి స్థిరపరచును అని చెప్తాడు. స్థిరపరచును, బలపరచును, స్థిరపరిచి బలపరచును. స్థిరపరచడం అంటే నీ మనస్సు మారిన తర్వాత దేవుడి వైపు పూర్తిగా ఆనుకొని, దేవుడే నా జీవితంలో అన్ని చేయగలడు, నన్ను సృష్టించిన సృష్టికర్త ఆయనే, నా జీవితంలో ఏది జరిగినా ఆయన చిత్త ప్రకారం జరుగుతుంది, పుట్టిన కాడి నుంచి మరణించేదాకా నా జీవితము దేవుడి యొక్క ఆధీనంలో ఉంది అని ఎవరైతే మర్మాన్ని తెలుసుకొని దేవుడికి తమ జీవితాన్ని అప్పగించుకుంటారో ఆ వ్యక్తుల జీవితాల్లో మాత్రమే దేవుడు స్థిరత్వాన్ని, బలపరిచే జీవిత విధానాన్ని ఇస్తాడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అంటే నీవు మనసు మారి తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్తాడు. ఏ విధంగా ఇప్పుడు యేసుక్రీస్తే చెప్పిన విషయంగా ఇక్కడ స్థిరపరచును అని చెప్తున్నాడు. మరి స్థిరపరచాలంటే
ఆత్మీయ జీవితం మనందరినీ దేవుడు ఏ ఏ విషయాల్లో స్థిరపరుస్తాడని చూసుకుందాం కొంచెము. కొలస్సీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు చదువుకున్నాము. తన సన్నిధిని పరిశుద్ధులుగాను, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22-23, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచెను. అంటే మనము ఆత్మీయ జీవితంలో ఎలాగూ ఉండాలి అనేది చెబుతూ అక్కడేం చెప్పారు, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియో ఆకాశమున కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడినట్టియో ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండుడి. ఏ సువార్తనైతే మీరు విన్నారో, ఏ సువార్త అయితే క్రీస్తు గురించి ప్రపంచంలో ప్రకటించబడుతుందో, ఏ సువార్త అయితే బైబిల్ గ్రంథంలో దేవుడి యొక్క దైవత్వ లక్షణాల గురించి విశ్లేషించి పరిశుద్ధ గ్రంథంగా ప్రపంచం చేత కొనియాడబడుతూ మనందరికీ పరిశుద్ధ గ్రంథముగా ఇవ్వబడిందో, ఆ విన్న వాటి నుంచి మరలా కొట్టుకుపోకుండా విశ్వాసమందు స్థిరముగా ఉండండి, విశ్వాసమందు నిలిచి ఉండండి అని చెప్తున్నాడు. అంటే నిలిచి ఉండేటట్లుగా చేసేది ఏంటంటే, దేవుడు నిన్ను పూర్ణులుగా చేసేదాకా విశ్వాసములో నీవు స్థిరముగా ఉండేటట్లుగా అది చేస్తుంది అన్న సత్యాన్ని తెలుసుకోండి. అదేవిధంగా కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనే 6-7 వచనాలు చదివితే, కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమునందు స్థిరపరచబడుచు. ఇందాకేమన్నాడు? పునాది వలె కట్టబడుచు అన్నాడు. ఇందాక ఫస్ట్ మీరు స్థిరపరచబడటంలో మొట్టమొదటిగా శ్రమల తర్వాత దేవుడు నిన్ను పునాదిలాగా కడతాడు. పునాదిలాగా కట్టి ఆ విశ్వాసంలో పునాది స్థిరముగా ఉంటుంది కదా, ఆ పునాది అనే స్థిరము మీద దేవుడు తన యొక్క వరాలనిచ్చి నీ విశ్వాసాన్ని పెంపొందించి ఇల్లులాగా నిన్ను కడతాడు. అలాంటి ఇల్లులాగా కట్టినప్పుడు అంటే మీరు ప్రభువైన క్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకొంచండి. దేవుడు స్థిరపరిచే విధానంలో మొట్టమొదటి నీ యొక్క విశ్వాసాన్ని స్థిరపరుస్తాడు. ఎవరైతే క్రైస్తవులుగా శ్రమల్లో దేవుడికి నమ్మకంగా ఉండే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది ఆత్మీయ జీవితంలో నడుస్తున్నారో వాళ్ళని స్థిరపరుస్తానని చెప్తూ ఆ స్థిరపరచంలో మొట్టమొదటిగా నీ విశ్వాసాన్ని స్థిరపరుస్తాడు. విశ్వాసాన్ని పునాదిగా మొదలుపెట్టి ఇంటిలాగా కట్టి స్థిరమైన వ్యక్తిలాగా నీ విశ్వాస జీవితంలో నిన్ను ఒక ఇల్లులాగా నిలబెడతాడు అన్న సత్యాన్ని తెలుసుకోండి. రెండోదిగా చూసినట్లయితే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చూసుకుందాము. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుంచి కాపాడును, లేక దుష్టుని నుంచి కాపాడును. ఎప్పుడైతే దేవుడిని నమ్ముకొని ఆత్మ అభిషేకంతో ఆత్మీయ జీవితంలో నువ్వు నడుచుకుంటూ వెళ్తూ ఉంటావో, విశ్వాసమందు దేవుడు నిన్ను స్థిరపరిచి పునాది నుంచి పవనములాగా నిన్ను కాపాడి సురక్షితమైన ఆయన రెక్కల నీడన ఆయన కాపుదల్లో ఇంట్లో విశ్వాసం అని ఆ యొక్క దేవుడి యొక్క గొప్ప గుణాన్ని సౌశీల్యాన్ని నువ్వు అలంకరణగా చేసుకొని ఆత్మీయ జీవితంలో ముందుకు పెడుతున్నావో, నీ విశ్వాసం అనే గృహంలోకి దుష్ట సాతానీయ శక్తులు కానీ వాడి యొక్క యుక్తులు కానీ ఎటువంటిది ఫలించకోకుండా ఆ దుష్టు నుంచి నిన్ను కాపాడటానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు అనేది చెప్తాడు. అంటే ఇక్కడ దేవుడు చెప్పింది ఏంటి నీకు? ఏమంటాడు? దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుంచి కాపాడు. అంటే పునాది నుంచి ఇల్లులాగా నిన్ను విశ్వాసంలో స్థిరపరిచిన దేవుడు దుష్టుని నుంచి నిన్ను కాపాడటానికి, దుష్టుని వచ్చే ప్రతి దాన్ని ఎదుర్కోవడానికి కావాల్సిన స్థిరమైన మనసుని, స్థిరమైన ఆత్మీయ జీవితాన్ని నీకు ఇస్తాడు అనేది తెలుసుకో. దీంట్లోనే 2వ అధ్యాయము 16-17 వచనాలను కూడా చదువుకున్నా అంటే పైన ఉంటుంది. మన ప్రభువైన యేసుక్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణను శుభనిరీక్షణను అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి
ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచునుగాక. నీ విశ్వాసమునందు స్థిరపరిచిన దేవుడు, దుష్టుల నుంచి కాపాడే విధానంలో స్థిరపరిచిన దేవుడు ప్రతి నిన్ను ఆదరించే విధంలో స్థిరపరుస్తాడు. ఇక్కడ ఏమంటాడు? మీ హృదయములను ఆదరిస్తాడు దేవుడు. మీ హృదయములు తన ప్రేమతో నింపుతాడు. తన ఆదరణ కలిగిన వాక్యాలతో నీతో మాట్లాడతాడు. అలా మాట్లాడిన దేవుడు నిన్ను ప్రతి విషయంలో సత్కార్యములంటే మంచి సుగుణ సంపన్నుడు అయిన ఆ దేవుడి పోలిక చొప్పున ఈ లోకంలో జీవించే మంచి వ్యక్తిలాగా, స్థిరమైన జీవిత విధానము కలిగిన వ్యక్తిలాగా, సద్వాక్యమునంటే మంచి వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించే వ్యక్తిలాగా నిన్ను స్థిరపరుస్తాడు అన్న సత్యాన్ని తెలుసుకో. దేవుడు స్థిరపరచడం అంటే ఆత్మీయ జీవితంలో దేవుడు నమ్ముకున్న వ్యక్తిని నీ విశ్వాసంలో స్థిరపరుస్తాడు. నీ పునాది దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇల్లులాగా కట్టించి నిన్ను భద్రముగా ఒక కంచె వేసి, తన యొక్క రక్తంతో నిన్ను కంచె వేసి దేవుడి యొక్క ప్రొటెక్షన్లో నిన్ను ఉంచి నిన్ను స్థిరపరుస్తాడు. దుష్టుల నుంచి నిన్ను స్థిరపరుస్తాడు, కాపాడి స్థిరపరుస్తాడు. మూడోది, నిన్ను ఆదరించి నిన్ను స్థిరపరుస్తాడు. నీలో మంచి సుగుణాలు, దేవుడి లక్షణాలతో నిన్ను జీవిత విధానాన్ని మార్చివేసి తనకు నచ్చిన బిడ్డలాగా మార్చి నిన్ను స్థిరపరుస్తాడు. తర్వాత సద్గుణమైన జీవితాలు, సద్వాక్యము అంటే మంచి వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించేటట్లుగా స్థిరమైన మనసుని నీ జీవితంలో దేవుడు పుట్టిస్తాడు. అది స్థిరపరచడం అంటే. అలా స్థిరపరిచిన తర్వాత నేను బలమైన సాధనంగా వాడుకుంటా. ఇవి ఆత్మీయ జీవితంలో నీకు రెండో మెట్టు మాత్రమే. నీ ఆత్మీయ జీవితంలో దేవుడి యొక్క లక్షణాలని, దేవుడు మహోన్నతమైన ఆత్మ యొక్క వరాల్ని, శక్తుల్ని నువ్వు చూసి నీ జీవిత విధానంలో నువ్వు ఒక ఫౌండేషన్ వేసుకొని విశ్వాసంలో స్థిరముగా ఉండి, దుష్టుల నుంచి కాపాడి నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకునే విధానంలో నువ్వు స్థిరముగా ఉండి, ఆ యొక్క ఆదరించే దేవుడి చేత ఆదరణ ఎప్పటికప్పుడు పొందుతూ స్థిరమైన మంచి లక్షణాలు, సద్గుణమైన సంపన్నుడైన యేసుక్రీస్తు లక్షణాలతో నీ జీవిత విధానాన్ని నువ్వు నడుచుకుంటూ స్థిర వాక్యాన్ని అంటే సత్వాక్యాన్ని అంగీకరించే మనసుతో నువ్వు ఆత్మీయతో జీవిస్తున్నప్పుడు నిన్ను బలమైన సాధనముగా బలపరిచి వాడుకుంటాడు. పేతురు ప్రసంగించిన తర్వాత 3000 మంది మారిన తర్వాత రోడ్ల మీద వెళ్ళిపోతుంటే ఆయన చేయి పట్టుకొని లేపితే 38 సంవత్సరాల నుంచి కుంటివాడుగా ఉన్న వ్యక్తి లేచాడు. బలపరిచాడు ఆయన చేతిలో. ఆయన చేతిలో నుంచి బలము బయలుదేరి వెళ్తే ఆ ఊళ్ళో ఉన్న రోగులు మొత్తం ఆయన యొక్క నీడ పడితే చాలు, ఆయన యొక్క అంగి ముట్టుకుంటే చాలు, ప్రతి వ్యక్తి, చనిపోయిన వ్యక్తి లేచాడు. రోగులు స్వస్థపరచబడ్డారు. కుష్టు రోగులు కానీ ఎవరైనా కావచ్చు. కానీ అంత బలమైన సాధనముగా ఈ పేతుర్ని వాడుకున్నాడు. కాబట్టే ఈ వాక్యాన్ని రాయటానికి సాహసించి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న మహోన్నతమైన దేవుడి ఉద్దేశాన్ని, సత్యాన్ని మీరు అనుసరించవలసిన జీవిత విధానాన్ని దేవుడు ఆయన చేత ఇక్కడ లిఖించాడన్న సత్యాన్ని తెలుసుకోండి. నిన్ను స్థిరపరిచి బలపరిచేవాడు ఆయనే. అంటే ఎలా బలంగా వాడుకున్నాడనేది నువ్వు పౌరుల భక్తుడి గురించి కూడా ఒక వాక్యం చదువుకున్నా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు చదువుకున్నాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి 10. నాకు కొదువ కలిగినందున నేను అలా చెప్పట్లేదు, కానీ నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగా నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుతును, సంపన్న స్థితిలో ఉండనెరుగుతును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటయు, ఆకలి కొని ఉండుటయు, సమృద్ధి కలిగి ఉండుటయు, లేమిలో ఉండుటయు నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలనని చెప్తాడు. అయినను నా శ్రమలలో మీరు పాలు పుచ్చుకున్నవి మంచివి. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, పౌలు భక్తుడు చెప్పింది, అన్ని విషయాల్లో ఉండటం నేను నేర్చుకున్నాను. క్రైస్తవుడుగా నువ్వు దేవుడు బలపరిచి నిన్ను వాడుకుంటే, మోషే రాజగృహం నుంచి వచ్చాడు, అరణ్యంలో ఉన్నాడు, ఐగుప్తు వెళ్ళాడు. దేవుడు చెప్పినట్లుగా ఆ బానిసత్వం నుంచి నడిపించి, ఎర్ర సముద్రం నుంచి నడిపించి బయటికి 40 సంవత్సరాలు వాళ్ళ పరమ కానానికి నడిపించేటప్పుడు ఆయనకి ఏమైనా ఇళ్ళు ఉన్నాయా? ఆయనకి ఏమైనా బంగ్లాలు ఉన్నాయా? గుడారాలు వేసుకొని రోడ్ల మీద అరణ్యములో అంటే ఎడారుల్లో తిరుగుతూ 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 దేవుడి కృపతో, దేవుడిచ్చిన ఆరోగ్యంతో, దేవుడిచ్చిన శక్తితో, దేవుడిచ్చిన బలంతో శత్రువుల నుంచి కాపాడుకుంటూ అందరికీ ఆ 18 లక్షల 20 లక్షల మందికి కావాల్సిన ఆహారాన్ని సమకూరుస్తూ, వాళ్ళకి కావాల్సిన నీరిస్తూ, వాళ్ళకి కావాల్సిన వైద్యాన్ని తీస్తూ
దేవుడి ప్రతినిధిగా పరమకణానికి నడిపించే వ్యక్తిలాగా దేవుడి చేత బలపరచబడి సినాయి కొండ మీద 40 రోజులు దేవుడి యొక్క అభిషేకము, రెండోసారి కూడా 40 రోజులు దేవుడి అభిషేకముతో 80 రోజులు దేవుడితో గడిపిన వ్యక్తిగా ఆ మహిమతో స్థిరపరచబడి దేవుడి యొక్క వాక్యములో అచంచలమైన విశ్వాసముతో దైవత్వంతో నిండిన ఆ దేవుడి యొక్క కుమారుని చూస్తూ 40 సంవత్సరాలు వాళ్ళని నడిపించాడు. అది స్థిరపరిచి బలపరచడం అంటే. వాక్యంలో నిన్ను కట్టడం, వాక్యంలో నిన్ను వేరు పారేటట్లుగా నీ యొక్క వేళ్ళు భూమిలోకి కూరుకుపోయి అవి ఎవడు పెకిలించలేనంత, దుష్టుడు కూడా నిన్ను పెకిలించలేనంతగా బలమైన ఆత్మీయమైన విశ్వాసంలోకి నిన్ను రూపాంతరము చెందించడమే దేవుడి యొక్క వాక్యం యొక్క ఉద్దేశము. ఆ వాక్యము నిన్ను అలా మార్చగలదు. ఒక్క వచనము గురించి, దేవుడి యొక్క తత్వము నీ గురించి, దేవుడి యొక్క ఆలోచన విధానం గురించి మనం ఎంతసేపు మాట్లాడుకోగలిగామంటే, బైబిల్లో ఉన్న ప్రతి వచనము గురించి నువ్వు జీవితాంతం చర్చించుకుంటే నీ జీవితము 10 జన్మలెత్తినా సరిపోదన్న సత్యాన్ని తెలుసుకో. ఎంతో మహోన్నతమైన ఈ దేవుడు వాక్యాన్ని నీ కొరకు, నా కొరకు, ఆ దేవాది దేవుడు పరలోక రాజ్యాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చి నీ కొరకు, నా కొరకు లిఖించాడు. చనిపోయి లిఖించాడు. ఏదో మంచిగా విలాసవంతమైన ఏసీ రూమ్లో కూర్చొని ఏసీని వేసుకొని రాయలేదు యేసుక్రీస్తు. తను శ్రమలు అనుభవించి ఆ శ్రమల జీవితాన్ని, ఆ శ్రమల కొలిమిలో నుంచి వచ్చిన 12 మంది అపోస్తల యొక్క జీవితాల్ని పణముగా పెట్టి ప్రేమతో దేవుడు సంఘానికి, పరలోక రాజ్యంలో ఉండే సంఘము ఎలా ఉండాలి అని తన ప్రేమను వ్యక్తం చేస్తూ రాశాడు. ప్రియమైన సంఘమా, దేవుడి యొక్క మనస్సును తెలుసుకోండి. ఆయన శ్రమలను ఎలాగైతే ఆయుధముగా చేసుకొని ఈ లోకంలో గెలిచాడో అలాంటి ఆయుధాన్ని మీరు కూడా క్రీస్తు ద్వారా పొంది మీ విశ్వాస జీవితంలో దేవుడికి నమ్మకమైన విధేయులుగా ఉండండి. అప్పుడు తన నిత్యరాజ్య మహిమకు క్రీస్తు ద్వారా మిమ్మల్ని పిలిచిన ఆ సర్వకృపానిధి యొక్క దేవుడు మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును అనే వాక్యానికి మీ ఆత్మీయ జీవితంలో, మీ జీవితాల్లో దాన్ని ఫలింపచేసి దేవుడికి లోబడిన వ్యక్తులుగా మీరు తీర్చిదిద్దపడతారు. దేవుడి యొక్క ప్రేమని, దేవుడి యొక్క మనసులో మీ పట్ల ఉన్న భావాన్ని, ఆయన కృపని, ఆయన మిమ్మల్ని ప్రేమించే విధానాన్ని ఎప్పుడూ స్మరణ చేసుకుంటూ ఉండండి. నీ కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు, నీ కొరకు ఎల్లప్పుడూ నీవు ఎప్పుడు ప్రార్థన చేస్తావా నిన్ను కరుణించాలని చూసేటప్పుడు నీకు బలాన్ని ఇవ్వాలని దేవుడు ఎల్లప్పుడూ పరలోక రాజ్యానికి వెళ్ళేదాకా నిన్ను కంటికి రెప్పలాగా కాపాడే దేవుడు నీకు ఒకడున్నాడు. ఆయనే సర్వకృపానిధి యొక్క దేవుడు. ఆయన కృపలు నిరంతరము సర్వము నీ మీద కుమ్మరించడానికి, సృష్టి మొదలుకొని అనాది కొరికి సృష్టి అంతము వరకు నీకు కుమ్మరించి నిన్ను కాపాడి తన సంరక్షణలో ఉంచడానికి దేవుడు సర్వకృపానిధి యొక్క దేవుడుగా ఉండి యుగ యుగములో కీర్తించబడుతున్నట్లుగా ఈ 11వ వచనంలో ఏమిటది? మిమ్మల్ని పూర్ణులకు చేసి స్థిరపరచబడబడుతున్నాం, యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. దేవుడు ఎంతగా మహిమ పొందటానికి అర్హుడనేది ఈ వాక్యం ద్వారా పేతురు భక్తుడు తన జీవిత విధానంలో అనుసరించి, దేవుడు ప్రేమను చూసి, దేవుడి యొక్క పరిశుద్ధాత్మ శక్తితో ప్రపంచానికి దేవుడు వాక్యాన్ని బోధించిన వ్యక్తిగా అనుభవపూర్వకంగా చెబుతున్న వాక్యం. నీ జీవితంలో ఎప్పుడు యుగ యుగాలకి ఆ దేవుడికి మహిమ కలుగునుగాక అనే సత్యముతో మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే దేవుళ్ళ నడవండి. అప్పుడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి బలపరిచి ఆయన ఆత్మీయ జీవితంలో మిమ్మల్ని పూర్ణులుగా చేసి ఆయనకిష్టమైన బిడ్డలుగా మిమ్మల్ని ఆశీర్వదించి లోకంలో ఉన్నంతకాలము కంటికి రెప్పలాగా కాపాడి పరలోక రాజ్యానికి మనం వెళ్ళే కృపని ఆయన దయచేస్తాడు. అలాంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్.